సొంత రవీంద్రలో ఏం మాట్లాడుతున్నాడు? అన్నం తింటలేదా? రవీంద్ర, మేమందరం ఉపాధిగా రాము, మేము ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి జగన్ కుటుంబ సభ్యుడు అన్నమే తింటున్నారు బాబు, అన్నమే తింటున్నాం. కానీ నీ బతుకు నువ్వు అన్నం తింటలా, బ్రాండీ షాప్ లో పావలా వాటా తింటున్నావు. బెల్ట్ షాప్ లో అనే సీసా మీద బ్రాండీ బుద్ధి మీద రూపాయి తింటున్నావు. ఇదొక్కటే కాదు, బంగారు సముద్రం మొత్తంలో ఉన్నటువంటి సముద్రపు మట్టంగా తింటున్నావు. లంకపల్లి రేవులో ఉన్న గండ్రెసికంతా తింటున్నావు. నువ్వు అన్నం తింటున్నా. తోటవల్లులు రేవులో గండ్రెసికంతా తింటున్నావు. నువ్వు అన్నం తింటల్లా. చేపల మార్కెట్ లో నీ సొంత అన్న కొడుకుల్ని మోసం చేసి ఆ స్థలం తినేశావు. అన్నం తింటల్లా నువ్వు నీ ఆస్థలాన్ని. అలాగే ఒక అమాయకుడైనటువంటి పిచ్చి కాపోడి స్థలాన్ని దొబ్బేసి, లంకి చెట్టు స్థలం దొబ్బేసి, ఆ నీ అన్న స్థలం లంకి చెట్టు స్థలంలో మెగా కృష్ణారెడ్డి పోర్టు కడుతున్న సిమెంట్ కాంక్రీట్ తినేసి నువ్వు డాబా పేద కాంప్లెక్స్ అంటున్నావు. నువ్వు అన్నం తింటల్లా. బందరకోటలో ఉప్పుడికి 9.5 ఎకరాలు, ఎకరం 2 కోట్లు పెట్టుకొని ఐస్ ఫ్యాక్టరీ కడుతున్నావు. అన్నం తింటల్లా. ఐస్ ఫ్యాక్టరీ చేసావు. నువ్వు అక్కడ అన్నం తినకుండా ఇంకో ఫ్యాక్టరీ కడుతున్నావు. నువ్వు అన్నం తినకుండా స్థలాలు వ్యాపారాలు కోట్లు నోట్లు తింటున్నావు. అన్నం తింటల్లా. కుదరేంద్ర, మేము ఇక్కడ కూర్చొని పెట్టడం నికాసిగా అన్నమే తింటున్నాం, ముందుకు తింటున్నాం. దిక్కుమాలిన బతుకురా. అన్నం తినలేకపోతున్నావు, డబ్బే తింటున్నావు. లేదా మెగా ఇష్టానికి కాంక్రీట్ తింటున్నావు. బ్రాండీ షాపుల్లో వాటా తింటున్నావు. బ్రాండీ షాపుల మీద లైసెన్స్ ఇచ్చి డబ్బు తింటున్నావు. గవర్నమెంట్ పెట్టి సీసా మీద డబ్బు తింటున్నావు. నువ్వు అన్నం తింటున్నావు. గతవాళ్ళు నువ్వు ఏం పడుతున్నావో, స్థలాలు కొన్ని తింటున్నావో అన్ని తింటున్నావు. నేను అడుగుతా, నువ్వు అన్నం తింటలేదనే దానికి, నువ్వు అన్నం తింటావా ఏం తింటున్నావు అనే దానికి నేను ఒకటే అడుగుతున్నా.